Hello everyone, welcome to Divi Stories. It's me, Divya. ఇది లాస్ట్ వీక్ ఫ్రైడే హాలిడే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్గా అయితే ఇంకా వాటర్ మిలన్ అయితే ఉంటే ఇంకా నేనైతే వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా చిన్న వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా పెద్ద వాటర్ మిలన్ అయితే మళ్ళీ హాఫ్ కట్ చేసి మళ్ళీ హాఫ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. సో చిన్న వాటర్ మిలన్స్ అయితే కట్ చేసుకుంటే ఉండే 2 మెంబర్సే కాబట్టి కరెక్ట్గా అయితే సరిపోతుంది. అండ్ ఇంకా వాటర్ మిలన్లో ఇంకా వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు కదా, అది ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మంచిగా అయితే జస్ట్ ఆ పల్ప్ కూడా అయితే ఏం స్ట్రెయిన్ చేయకుండా డైరెక్ట్ అలానే తీసేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది ఇడ్లీ బ్యాటర్ అనమాట, ఇడ్లీ దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఇంకా దాంతోనే అయితే ఇంకా రాగి ఇడ్లీ అయితే చేస్తున్నాను. ఏం లేదు, చాలా సింపుల్ అండ్ చాలా క్విక్గా కూడా అయితే చేసేయచ్చు. అండ్ చాలా ఇడ్లీలు కూడా మనకి చాలా బాగుంటాయి అన్నమాట. టేస్ట్ కూడా ఏదో రాగి ఇడ్లీ తిన్నట్టుగా అయితే అస్సలు అయితే ఉండదు. ఇంకా ఇడ్లీ దోశ బ్యాటర్లో ఒక 2.5 స్పూన్స్ అయితే రాగి పౌడర్ ఉంటుంది కదా, ఇంకా రాగి పౌడర్ అయితే దాంట్లో అయితే వేసేసుకోవడమే. నేను క్వాంటిటీ అయితే జస్ట్ ఒక 6 to 7 ఇడ్లీస్కి అయితే చేస్తున్నాను. ఇంకా దాంట్లోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేస్తాను అనమాట. నేనైతే అసలు సోడా అయితే వంట సోడా, కుకింగ్ సోడా అయితే ఉంటుంది కదా, అది చాలా రేర్గా అయితే యూస్ చేస్తాను. ఇంకా ఎప్పుడైనా మోస్ట్లీ ఇంకా బ్రేక్ఫాస్ట్లకి అప్పుడప్పుడైతే అస్సలు అయితే యూస్ చేయను. ఇంకా దాన్ని అయితే కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీ కన్సిస్టెన్సీ బ్యాటర్లా వచ్చేంత వరకు కొంచెం అయితే మంచిగా మిక్స్ చేసుకొని ఇంకైతే ఒక ½ అవర్ అయితే ఇంకా మనం పక్కన పెట్టేసుకున్నామంటే ఏం లంప్స్ లేకుండా మంచిగా అయితే నీట్గా అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు కూడా మనకి చాలా చేంజ్గా అండ్ చాలా ఏదో మంచి టిఫిన్ తిన్నాము అని అనిపిస్తుంది. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ 25 మినిట్స్ అయితే ఒక సైడ్ పెట్టేసుకున్నామంటే ఇంకా ఆ లోపల మనం చట్నీ కానీ ఇంకేదో ఒకటి ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా స్టవ్ పైన ఇంకా వాటర్ అయితే ఇంకా బాయిలింగ్ అయితే పెట్టేసి ఇంకా ఇడ్లీకి ఇక్కడైతే నేను చిన్ని గార్నిషింగ్ లాగా ఇక్కడ జీడిపప్పు ఇలా అయితే పెడుతూ అయితే ఉన్నాను అనమాట, కాజూస్ అలాగా. యాక్చువల్గా ఇది బేబీ ఫుడ్స్కి కూడా రోజు ఏం పెట్టాలి అనుకునే దానికంటే కూడా ఇవి చాలా మంచిది. ఒక్కొక్క రోజు రాగితో, ఒక్కొక్క రోజు క్యారెట్స్తో, ఒకరోజు కిచిడి, అట్లా ఏదో ఒకటి అయితే పెట్టచ్చు అనమాట. ఇంకా దీని కుకింగ్ టైం కూడా ఏమీ లేదు, జస్ట్ ఇడ్లీ కుక్ చేసుకుంటాం కదా, సేమ్ అంతే టైం పడుతుంది. 15 మినిట్స్ హై టు మీడియం ఫ్లేమ్లో ఇంకా 15 to 20 మినిట్స్ పెట్టేస్తే ఇంకా మనకి ఇడ్లీ కూడా అయితే రెడీ అయిపోతుంది. అండ్ చాలా సాఫ్ట్గా ఇది కూడా అయితే ఇంకా మనం పల్లీ చట్నీ ఇంకా గ్రీన్ చట్నీతో అయితే తీసేసుకున్నామంటే చాలా అయితే బాగుంటుంది. ఇంకా నేను ఆ లోపల నేను కూడా అయితే చట్నీ కూడా అయితే రెడీ అయితే చేసేసి ఇంకా మా హస్బెండ్ ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు ఇంకా 8:30 కల్లా. ఇంకా 8:30కి ఇంకా తనకైతే ఇంకా ఇడ్లీస్ అయితే సర్వ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం చట్నీ అండ్ కొంచెం గ్రీన్ చట్నీ, తనకి చట్నీ అంటే ఫేవరెట్ అసలు. అయితే ఏమున్నా నాకు చట్నీ బాగుంటే చాలు, నేను ఏదైనా తినేస్తాను అని చెప్తారనమాట. ఇంకా నేను ఇంకా పాపకి కొంచెం అయితే ఇంకా పాప అయితే నిద్రపోతుంది. ఇంకా హాట్ బాక్స్లో అయితే కొన్ని ఇడ్లీస్ అయితే తీసి పెట్టేశాను అనమాట. హాలిడే వ్లాగ్ అని చెప్పాను కదా, హాలిడే రోజు షూట్ చేసిన వ్లాగ్ అని చెప్పి ఇక్కడే మా అపార్ట్మెంట్ కింద ఇంకా అపార్ట్మెంట్లో ఉన్న కిడ్స్ అందరూ కూడా అయితే ఇంకా ఫుల్ అయితే ఇంకా హోలీ అయితే సెలబ్రేట్ చేసుకుంటే నేను కూడా వేదికని తీసుకొని కింద వాళ్ళతో అయితే జాయిన్ అయ్యాను అనమాట. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఫస్ట్ హోలీ అనమాట ఇది వేదికతో, తను బాగా ఆడుకుంది. ఇంకా ఫస్ట్లో కొంచెం అలా కలర్స్ పూసుకుంటూ ఉంటే కొంచెం ఇన్వాల్వ్ అయ్యేదానికి కొంచెం టైం పట్టింది. వన్స్ తను బాగా ఆడుకుంది ఇంకా పైప్స్తో, వాటర్స్తో. ఇంకా పిల్లలందరూ కూడా ఇంకా ఒకరిని చూసి ఒకరు చాలా ఎక్సైట్ అయిపోయి చాలా బాగా అయితే ఆడుకున్నారు. ఈరోజు అందరికీ కూడా పబ్లిక్ హాలిడే కదా, ఇంకా హోలీ అంటే ఇంకా అందరూ కూడా అయితే మంచిగా టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా కింద అపార్ట్మెంట్ కిందకైతే వచ్చేసి ఈజీగా ఒక 1.5 అవర్ అయితే అలా అయితే ఉన్నాము. అండ్ వేదిక అయితే ఫుల్ తడిచిపోయింది. కొన్ని క్లిప్స్ అయితే నేను షూట్ చేయలేకపోయాను ఇంకా తనతో. మిడిల్లో అయితే డ్రాప్ అవ్వాల్సి వచ్చిందనమాట. ఇంకా తను ఫుల్ తడిచిపోయి ఇంకా ఫుల్ చలి పెడుతూ ఉంటే ఇంకా తనకి ఇంకా నేనైతే ఇంకా అపార్ట్మెంట్ పైకి అయితే ఇంకా ఫ్లాట్లోకి అయితే వెళ్ళిపోయాను. అండ్ ఇలా అయితే జరిగిందనమాట. ఇంకా అపార్ట్మెంట్లో కిడ్స్
హ్యాపీ హోలీ అని చెప్పి నాకు కూడా కొన్ని కలర్స్ అయితే పూసారు. ఇంకా ఆఫ్టర్ బాత్ అన్నీ కూడా అయితే కంప్లీట్ చేసేసుకున్నాక ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అంత టైం అయితే లేదనమాట. ఈరోజు వేదికకి వ్యాక్సినేషన్ కూడా అయితే ఉండింది. సో హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 12:30 అలా అయిపోయింది. నేను ఏం ప్రెప్ కూడా అయితే చేసుకోలేదు. సో ఏం చేద్దామా అనుకుంటే వైట్ రైస్ అయితే వండేసి ఇంకా వేదికకి కొంచెం పెరుగన్నం అలా అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మాకైతే ఇంకా మేము కొంచెం లేట్ అయినా పర్లేదు కాబట్టి ఇంకా వెజిటేబుల్ రైస్ అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాము అని చెప్పి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అయితే చాప్ అయితే చేసుకుంటున్నాను. యాక్చువల్గా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేయడం ఎంత ఈజీయో ఇవన్నీ కూడా చాప్ చేసుకొని అంత ఫైన్గా అంటే ఎక్కువ లావుగా అలా కాకుండా మంచిగా ఫైన్గా చాప్ చేసుకునేదానికి అంత టైం పడుతుంది. అండ్ ఇలా అయితే కలర్ఫుల్గా అయితే పెట్టుకున్నాను అనమాట. ప్లేట్ బాగున్నదని మీకు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నా దగ్గర అయితే క్యాబేజ్ లేదని చెప్పి ఆనియన్ అయితే ఒక 1 ఆనియన్ అయితే చాప్ చేసుకొని అండ్ జింజర్ గార్లిక్ కూడా అయితే చాలా ఫైన్గా అయితే చాప్ చేసుకున్నాను అనమాట. ఇంకా దాంట్లోనే ఇంకా ఆయిల్లోనే ఇంకా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా అయితే ఇంకా దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఎక్సెప్ట్ క్యాప్సికమ్ ఒక్కటే నేను చాలా లాస్ట్లో ఇంకా ఏమంటారు ఇంకా రైస్ వేసేటప్పుడు అయితే వేసాను అనమాట. ఇంకా క్యాప్సికమ్ అయితే ఇంకా ఓవర్ కుక్ అయిపోయినా కూడా క్యాప్సికమ్ అంతా బాగుండదు కదా, కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఫస్ట్లోనే అయితే మనం సాల్ట్ వేయకూడదు, ఎందుకంటే తేమ వచ్చేస్తుంది అనమాట ఫ్రైడ్ రైసెస్కి. మనం ఇది హై టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అయితే చేసుకోవాలి, లేకపోతే ఇంకా వాటర్గా అలా అయితే వచ్చేస్తుంది కొంచెం మూత పెట్టినా కూడా. వెజిటేబుల్స్ అనేవి మనం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది కదా ఫ్రైడ్ రైసెస్కి. అండ్ ఇలా అయితే ఇక్కడైతే నేను క్యాప్సికమ్ యాడ్ చేశాను ఇప్పుడు. అండ్ ఇది హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలన్నమాట మొత్తం కూడా. అండ్ విరిగిపోకుండా ఎక్కువ కలిపెట్టకుండా ఇంకా కొంచెం అయితే అలా కలిపెట్టుకొని ఇక్కడైతే నేను లాస్ట్లో ఇంకా ఏమీ అయితే యాడ్ చేయలేదు, కొంచెం గీలో అయితే ఇది చేస్తున్నాను. కొంచెం కాజూస్ వేసి కొంచెం పెప్పర్ అయితే వేసాను అనమాట. అండ్ ఇలా అయితే నేను మంచిగా సలాడ్ అయితే పెట్టుకున్నాను, కుకుంబర్ అండ్ బీట్రూట్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇలా అయితే తినేస్తున్నాను. నా లంచ్ అయితే ఇంకా ఎదురుగా అయితే మూవీ చూసుకుంటూ ఇంకా ట్యాబ్లో. అండ్ లంచ్ అయితే ఇలా ఈరోజు చాలా క్విక్గా అండ్ చాలా ఫాస్ట్గా అయితే మేమైతే చేసేసుకున్నాము. ఇది ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇది స్నాక్స్ చేసుకుందామని కిచెన్లోకి వస్తే ఇంకా ఫుల్ ఎండ్ ఉంది 5 to 6కి. స్నాక్స్కి అయితే ఇదైతే ప్రిపేర్ అయితే చేశాను. దీంట్లో రాజ్మా, చెన్నా అండ్ గ్రీన్ పీస్ అండ్ కిడ్నీ బీన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా అయితే బాయిల్ అయితే చేసేసుకోవాలి. ఇందులో కొంచెం అంటే మామూలుగా అయితే స్టీమ్ చేయొచ్చు, కొన్ని రాజ్మా ఇవి ఉడికేదానికి కొంచెం టైం అయితే పడతాయి కాబట్టి కుక్కర్లో వేసేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ వాటర్ వేసి బాయిల్ చేయకుండా, ఓవర్ వాటర్ వేయకుండా కరెక్ట్ రేషియోలో కొంచెం అటు ఇటుగా చూసుకొని వేసుకొని అండ్ అదైతే మనం సలాడ్గా అయితే తీసుకుంటే ఇంకా మనకి నైట్ అయితే అసలు ఆకలి అయితే వేయదన్నమాట. సో నేను ఇక్కడైతే ఇందాక చూపించినట్టుగా అన్నీ కూడా అయితే ఇంకా కుక్కర్లో అయితే వేసేసుకున్నాను అనమాట. ఎక్కువ వాటర్ అయితే వేయలేదు, ఎందుకంటే ఎస్టర్డే నైట్ నుంచి ఇది ఆఫ్టర్నూన్ వరకు అయితే బాగా అయితే సోక్ అయ్యాయి. సో నేను చాలా లిటిల్ బిట్ ఒక చిన్న టీ గ్లాస్ అంట వాటర్ వేసేసి ఇంకా ఫుల్ అదైతే ఇంకా 2 whistles అయితే పెట్టేశాను అనమాట. ఇంకా చాలా సాఫ్ట్గా అయితే ఇంకా అవైతే కుక్ అయిపోయాయి. ఇందులో అన్ని పప్పులు ఉన్నాయి కదా, ఇంకా ఒకేసారి మనం కుక్ చేసేసామంటే ఈక్వల్గా అయితే కుక్ అయిపోతాయి. ఇవి స్టీమ్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా ఒకటి బాగా కుక్ అవుతుంది, మిగతావి కొన్ని బాగా కుక్ అవ్వడు. గ్రీన్ బటానీ ఇవన్నీ ఉన్నాయి కదా. అండ్ ఇక్కడైతే క్యారెట్, ఇంకా కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం ఆనియన్స్, ఇంకా కొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని ఇంకైతే మనమైతే తీసేసుకున్నామంటే ఇంకా ఇలా కూడా తీసుకున్నట్టుగా ఉంటుంది. క్యారెట్ అనేది మనం ఇలా తురిమి తీసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది కూడా ఆ ఫ్లేవర్కి. ఆనియన్స్ ఇవన్నీ కొంచెం పంటికి తగులుతూ అలా అయితే. ఇంకా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.